నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీవీకే ర్యాలీ తొక్కిసలాటలో 39కి చేరిన మరణాలు. ఘటనపై విచారణ కమిషన్ వేసిన తమిళనాడు సర్కార్. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన సర్కార్. జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 13 బీసీలకు కేటాయింపు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సర్కార్కు హైకోర్టు నోటీసులు. కోటా పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారని ప్రశ్న. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో ముందడుగు. ఎఫ్సీడీఏ కార్యాలయం రేడియల్ రోడ్డుకు నేడు సీఎం శ్రీకారం. హైదరాబాద్లో మూసీ నదికి తగ్గిన వరద ఉధృతి. ఇళ్లలోకి బురద చేరి కాలనీవాసుల ఇబ్బందులు. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ తమిళనాడులో ఘోర విషాదాన్ని నింపింది. కరూరులో ఆయన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 39 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. విజయ్ ప్రచార ర్యాలీకి ఆలస్యంగా రావడం వల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం. కరూరులో తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదం నింపింది. శనివారం రాత్రి 7:30 ప్రాంతంలో తొక్కిసలాట జరిగి అనేక మంది మరణించారు. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 50 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడులో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత విషాదకరణ ఘటనల్లో ఇదొకటిగా నిలిచింది. రోడ్ షోకు కేవలం 10,000 మంది వస్తారని టీవీకే అంచనా వేయగా అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా రావటంతో పాటు విజయ్ 6 గంటలు ఆలస్యంగా కరూరుకు చేరుకోవటం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విజయ్ చేరుకునే సమయానికే అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడారు. రాత్రి 7:30 సమయంలో విజయ్ ప్రచార వాహనం ఎక్కి ప్రసంగిస్తుండగా తొక్కిసలాట ప్రారంభమైంది. విజయ్ తన ప్రసంగాన్ని ఆపి తన వాహనంలోని నీళ్ల సీసాలను బాధితులకు అందించారు. ఇసుకేస్తే రాలనంత జనం తరలి రావటంతో అతి కష్టం మీద ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కరూరుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సహా ప్రముఖులు తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి సీఎం స్టాలిన్ తో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా కేంద్రం అన్ని రకాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కరూర్ దుర్ఘటనతో తన గుండె బద్దలైందని టీవీకే అధినేత విజయ్ అన్నారు. తొక్కిసలాట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన విజయ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడకుండానే తన నివాసానికి చేరుకున్నారు. విచారం వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు కోలుకోవాలని ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. మరోవైపు విజయ్ ర్యాలీపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పించింది. ర్యాలీ నిర్వాహకులు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. డ్రోన్ షాట్ల కోసం విజయ్ ఉద్దేశపూర్వకంగానే కరూరుకు ఆలస్యంగా చేరుకున్నారని డీఎంకే ఆరోపించింది. శనివారం ఉదయం హడలెత్తించిన మూసీ నది ప్రవాహం రాత్రికి సాధారణ స్థితికి చేరుకుంది. ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఉధృతితో చుట్టుపక్కల ఉన్న బస్తీల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మూసీ వరద ప్రభావితుల కోసం జీహెచ్ఎంసీ పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 1467 మంది బాధితులను పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. మలక్పేట, అంబర్పేట, గోషామహల్ సర్కిళ్ల పరిధిలోని పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్ మొదలైన ప్రదేశాలను పునరావాస కేంద్రాలుగా మార్చి బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో బాధితులకు భోజనం, తాగునీరు, ఆరోగ్య శిబిరాలు, అవసరమైన వారికి వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని మూసీ వరద నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నెమ్మదిగా తేరుకుంటుంది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
మూసీ నది ఉగ్రరూపం శాంతించిన తర్వాత ఇప్పుడిప్పటికే తేరుకుంటుంది. ఎంజీబీఎస్, చాదరగట్టు, పురాణపూల్, తర్వాత ముసిరాంబాగ్ పరిసర ప్రాంతాలని చెప్పవచ్చు. ఇప్పటివరకు వరద నీరు ఇండ్లలోకి చేరుకోవడంతో కూడా బురద భారీగా చేరుకొని తర్వాత వాటిని అయితే క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా ఇటు శివాజీ బ్రిడ్జి వద్ద నుంచి కానీ తర్వాత ఎంజీబీఎస్ లోపల ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా 58, 59, 60 సమీపంలో కూడా భారీగా బురద చేరుకోవడంతో కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది అయితే పూర్తిగా వాటిని అయితే శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు శుభ్రం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఆర్టీసీ బస్సులను లోపలికి అనుమతించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొన్ని బస్సులను అయితే ఇతర జిల్లాల నుంచి నైట్ను బయలుదేరి తర్వాత ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సిబిఎస్ దగ్గర ఉంచుతారు. కానీ ఇదంతా కూడా కొంచెం క్లీన్ కావడం జరిగింది కాబట్టి వాటి బస్సులను అయితే లోపలికి ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నారు. కానీ రాకపోకలకు సంబంధించి కూడా ఇంకా పునరుద్ధరించి ఇంకా కాలేదు. తర్వాత మొత్తం కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత బురద తొలగించిన తర్వాతనే బస్సులను లోపలికి అనుమతిస్తామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న దాదాపు ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడైతే బురద క్లీన్ చేస్తున్న ప్రాంతంలో దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు ఇక్కడ నుంచి అయితే ప్రవహించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మూసి ఉగ్రరూపం దాల్చడంతో కూడా ఈ ఎంజీబీఎస్ మొత్తం బస్ స్టేషన్ అయితే కూడా అన్ని ఇటు రాకపోకలు అయితే పూర్తిగా ఇక్కడ నుంచి అయితే అధికారులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి జిల్లాలకు సంబంధించి కూడా బస్సులు వెళ్ళడానికి ఇటు మాబ్నార్, నాగర్ కర్నూల్ ఇటువైపు వెళ్ళేదానికి ఆరంఘర్ కానీ తర్వాత ఉప్పలు, ఎల్బీ నగర్, జేబీఎస్ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని పికప్ పాయింట్లను అయితే ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రయాణికులను అయితే పంపించే ప్రయత్నం అయితే నిన్నటి వరకు అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని రాకపోకలు కానీ ప్రయాణికులను లోపలికి అనుమతించడం చేస్తామని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా బురద ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఎంజీబీఎస్లో ఇటు ఈ ప్రధానంగా వచ్చే బస్సుల రహదారి ఏదైతే ఉందో వాటిని బురదగా ఉండడంతో కూడా ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే పంపిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా ఇటు దసరా పండుగ సమీపిస్తున్నతో జిల్లాలకు తమ స్వగృహాలకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఎంజీబీఎస్కి కొంతమంది తెలియక వస్తున్నప్పటికీ వారిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇదంతా క్లీన్ చేసిన తర్వాతనే లోపలికైతే అనుమతిస్తుందని చెప్తున్నారు. ఇటు ఎంజీబీఎస్ తో పాటు తర్వాత పురాణపూల్, మూసి ఎక్కడైతే ప్రవహిస్తున్న పరిహార ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ పరిహార ప్రాంతం కూడా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కూడా స్థానికులు కూడా ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకొని వారి ఇళ్లలో ఉన్న వాటిని అన్ని కూడా బురదకు సంబంధించి కూడా క్లీన్ చేసి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొన్ని ఇళ్లలో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ఏ విధంగా అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నిర్మానుష్యంగా ఉందో అయితే ఈ రోజు కూడా అదే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కూడా కేవలం అంటే రాకపోకలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగించలేదని చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటివరకు క్లీన్ చేసే అవకాశం ఉంది? 12 వరకు అయిపోతుందండి. 12 వరకు అయిపోతుంది. అంటే రాకపోకలు ఇప్పటికే బస్సులకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వడానికి కూడా తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. మరొక పక్క ఈ మూసి సంబంధించి కూడా పరిహార ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చడంతో కూడా చెత్త తర్వాత బురద అంటే ఎక్కువగా ఉండడంతో కూడా సహాయక చర్యలు ముమ్మరు చేయడం ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో నీరు చేరడంతో కూడా చెత్త చెదారం రావడంతో కూడా కొంతవరకు పాములు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా వచ్చి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి కూడా కొంతవరకు స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా సహాయక చర్యలు ముమ్మరం చేసి తర్వాత వాటిని వాళ్ళకు సంబంధించిన బురద ఎక్కడైతే నివాసుల కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదంతా నిన్న తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ ఈరోజు పూర్తిగా వాటిని ప్రయాణికులను అనుమతించడంతో పాటు బస్సులను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి కుటుంబ సమేతంగా వచ్చే బస్సులను కూడా ఎవరైతే బస్సులు ఎక్కడైతే వస్తున్నారో వారికి ఇక్కడికి వచ్చిన వారికి సమాచారం ఇచ్చి తర్వాత ఎంజీబీఎస్ నుంచి నేరుగా వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతం శివారాలో ఇటు ఉప్పల్ కానీ తర్వాత ఎల్బీ నగర్ కానీ ఎంజీబీఎస్ కానీ తర్వాత ఆరంఘర్కి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాతనే ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళేందుకు ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇటు పైన కురిసిన వర్షాలకు ఇటు వికారాబాద్ కానీ పరిసర ప్రాంతాలు తాండూరు ఈ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఇప్పటివరకు ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కూడా దాదాపు 4,000 వరకు కూడా ఇన్ఫ్లో వస్తుంది అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కానీ ఇటు అవుట్ఫ్లో కూడా కొంతవరకు కొన్ని గేట్లు మాత్రమే ఎత్తి తర్వాత దిగువకు కొన్ని నీళ్ళు అయితే ప్రస్తుతం అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. దాంతో కొంచెం వరకు మూసీలకి నీటి ప్రవాహం అయితే ఇంకా
అవుతుంది కాబట్టి వాటిని నీళ్లు పైనుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా కూడా అవుట్ఫ్లోని కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపు అన్నీ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్నీ కూడా క్లీన్ చేసి తర్వాత బురద లేకుండా చెత్త చెదారం లేకుండా కూడా ఇటు స్థానికులకు సంబంధించి కానీ తర్వాత ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా అంతరాయం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరొక పక్క ఇటు చాదరగట్టు లోయర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకా మూసివేయడంతో కూడా కొంతవరకు ఈ చాదరగట్టు సమీపంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. ఎటువైపు వెళ్ళాలన్నా మూసీ నది పైన ఇటు దిల్షినార్ నుంచి కోటి నుంచి ఇటు దిల్షినార్ వెళ్ళాలంటే కేవలం ఒక్క బ్రిడ్జి మాత్రమే ఉండడంతో కూడా కొంతవరకు వాహనదారులు అయితే ఇబ్బందులు గురవుతున్నారు. మరి కాసేపట్లో కూడా అక్కడ ఉన్న చెత్త చెదారం తొలగించిన తర్వాత వాహనదారులను రాకపోకలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు లోయర్ బ్రిడ్జి ఇంకా మూసివేయడంతో కూడా ప్రస్తుతం ఇంకా వాహనాలు అయితే పంపిస్తలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా వాటిని కూడా పునరుద్ధరించిన తర్వాత వాహనదారులు అనేది కూడా రాకపోకలు కొనసాగించే విధంగా అయితే దాదాపు నిన్న ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఇటు పురాణపూల్ తర్వాత చాదరగట్టు ముషిరాబాగ్ సంబంధించి కూడా మొత్తం 2000 సంబంధించిన ఇళ్లలోకి అంటే ఈ మూడు ప్రాంతాల్లో కూడా దాదాపు 100 కొద్ది ఇళ్లలోకి నీరు కూడా చేరినట్లయితే అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వాటిలో చెత్త చెదారం బురదకు సంబంధించి కూడా ఇటు డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ కానీ తర్వాత హైడ్రాకు సంబంధించిన సిబ్బంది అయితే పూర్తిగా వెళ్ళి తర్వాత వాటిని కూడా ఆ చెత్త చెదారం తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఎంజీబీఎస్ పరిస్థితి ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము. ఇదే విధంగా ఎంజీబీఎస్లో మరి కాసేపట్లో కూడా క్లీన్ చేసిన తర్వాత వాహనాలను అయితే బస్సులను కానీ రాకపోకలను అయితే అనుమతిస్తాం. అదేవిధంగా ప్రయాణికులను కూడా ఇటువైపు నుంచి ఇటు వారి స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇంకా తాత్కాలికంగా వారికి జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఎక్కడైతే శివారు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. తర్వాత బుకింగ్ రిజర్వేషన్ చేసుకున్న వారికి కూడా ఇక్కడికి వచ్చిన వారు కూడా వారికి ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి రిజర్వేషన్ చేసుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వారు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాగ్ అంబర్పేటలో 7,15,00,000 వ్యయంతో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకమ్మ కుంటను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 26న జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ఇవాళ్టికి వాయిదా వేసింది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంట తలుపులు తెరిచి మహిళలను బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. హైకోర్టులో పోరాడి కబ్జాదారుల చెర నుంచి బతుకమ్మ కుంటను విడిపించిన హైడ్రా 5 నెలల్లోనే ఆ ప్రాంత రూపురేఖలను మార్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. హైదరాబాద్లో 100% మురుగునీరు శుద్ధి చేసే లక్ష్యంతో ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 ఎంఎల్డీల సామర్థ్యంతో మరో 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మొత్తం 31 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో 13 బీసీలకు కేటాయించింది. ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్కు 8 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. లాటరీ పద్ధతి ద్వారా 50% పదవులను మహిళలకు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం జీవో జారీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు శనివారం స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేసింది. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ప్రకటించింది. 31 జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13 జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలు రిజర్వ్ చేయగా 8 జనరల్కు కేటాయించారు. వాటిలో 16 స్థానాలను డ్రా ద్వారా మహిళలకు కేటాయించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఎస్టీలకు, ములుగు, నల్గొండ ఎస్టీ మహిళలకు జెడ్పీ చైర్పర్సన్ల స్థానాలు రిజర్వ్ చేశారు. జోగులాంబ, గద్వాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలు ఎస్సీ, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి జిల్లాలు ఎస్సీ మహిళలకు కేటాయించారు. భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట,
సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలు బీసీలకు, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్ జనరల్, ఆదిలాబాద్, జగిత్యాల, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాలు అన్రిజర్వ్డ్ మహిళా స్థానాలుగా ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ప్రకటించారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసిన ప్రభుత్వం ఇవాళ వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధతను తెలుపుతూ ప్రభుత్వం లేఖ రాస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లను 10 అడుగులు, 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 4,84,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగుకు భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు యొక్క 2 గేట్లు ఎత్తి 13,116 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 60 ఏళ్ల తర్వాత ఉస్మాన్ సాగర్ భారీ వరదను ఎదుర్కొందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. 15 గేట్లు ఎత్తి మూసీలోకి వరద నీరు వదిలినట్లు ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో అత్యధిక వర్షాల కారణంగా 4-5 గంటల్లోనే గండిపేటకు 16,000 క్యూసెక్ల వరద నీరు వచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మూసీలోకి నీరు వదిలినట్లు వివరించారు. డ్యాం నిర్మాణం చేసేటప్పుడు ఎంత వరద వస్తే ఎంత నీటిని వదలాలనే సాంకేతిక విషయాలు స్పష్టంగా పేర్కొన్నారని, ఆ వివరాల ఆధారంగానే గండిపేట గేట్లు ఎత్తినట్లు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు అశోక్ రెడ్డి వివరించారు. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడుతుంది అనే దాన్ని బట్టి ఆ గంటకి ఎవ్రీ 1 అవర్కి నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని ఇది కూడా అడ్మినిస్ట్రేటివ్ పరం కాదు. టెక్నికల్గా దెర్ ఇస్ ఎ మాన్యువల్. ఇన్ఫ్లో ఎంత వస్తే అవుట్ఫ్లో ఎంత ఇవ్వాలి, కుషన్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది మాన్యువల్ ఉంది. డ్యామ్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో డిశ్చార్జ్ కూడా మాన్యువల్ తయారు చేస్తారు. ఆ మాన్యువల్ని ఉపయోగించి ఎవ్రీ అవర్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే ఫ్లడ్ ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ బ్యాలెన్స్ని, బఫర్ని, గ్యాప్ని మెయింటైన్ చేస్తారు. దాన్ని బట్టి మనము అలర్ట్స్ ఇస్తూ ఆపరేట్ చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా ఈ పిటిషన్లకు విచారణ అర్హత ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 26న తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ బి విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. జీవోపై గెజిట్ వచ్చిందా లేదా అని ప్రశ్నించింది. గెజిట్ రాకపోతే ఇప్పుడు హడావిడిగా విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. గెజిట్ రాలేదని ఏజీ చెప్పగా వచ్చిందని పిటిషనర్లు చెప్పారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం రాత్రికి రాత్రే హడావిడిగా జీవో తీసుకొచ్చిందన్నారు. ఎస్సీ ఎస్టీల కోటా కలిపితే 67%కి చేరుతుందని, ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A విరుద్ధమన్నారు. వర్టికల్ రిజర్వేషన్లు 50%కి మించరాదని పంచాయతీరాజ్ చట్టంతో పాటు కృష్ణమూర్తి కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే స్పష్టం చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. ఇంద్ర సహానీ కేసులో కొన్ని మినహాయింపులు ఇచ్చిందని, ఇవి వెనకబడిన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. కృష్ణమూర్తి కేసు, వికాస్ కిషన్ రావు గవాలీ కేసులో రిజర్వేషన్లు 50%కి మించరాదని చెప్పిందన్నారు. రాకేష్ కుమార్ కేసులో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఎస్సీలకు మాత్రం మినహాయింపునిచ్చిందన్నారు. తమిళనాడులోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల సవాల్ చేసే అవకాశం లేదని, ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కోర్టు కొట్టివేసిందన్నారు. సింగిల్ జడ్జి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు గాని రిజర్వేషన్లు తేల్చాలని చెప్పలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రశ్నించే అవకాశం ఉండదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.
సవరణ చట్టం తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి తేల్చి చెప్పారు. దీన్ని ఎవరూ ప్రశ్నించజాలరని అన్నారు. సవరణ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. గవర్నర్ ఆమోదించినా ఆమోదించకపోయినా దీనిపై ముందుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ చట్టాన్ని ప్రశ్నిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా విచారణ చేపట్టవచ్చన్నారు. ఎన్నికలు వారంలోగా నిర్వహించలేమన్న విషయాన్ని గుర్తించాలని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే ముందుకెళతామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 42% ఇచ్చినా కోర్టులు జోక్యం చేసుకోరాదని చెప్పొద్దని ఏజీని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగా జీవో ఇవ్వడం చెల్లదని తెలిపింది. సర్పంచ్ ఓసీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, విధులు మాత్రం ఒకటే కదా అని అడిగింది. ప్రజలు పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు కదా అని ప్రశ్నించింది. తమిళనాడులో 9వ షెడ్యూల్ చేర్చి రిజర్వేషన్లు పెంచారని, ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని హైకోర్టు అంది. రాజ్యాంగంలోని అధికరణ 200ను ఎలా అధిగమిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లో ఉంటే ముందుకు వెళ్లవచ్చని ఎక్కడ చెప్పారో స్పష్టత కావాలంది. తమ ప్రశ్నలు రిజర్వేషన్లు సమర్థించడానికో వ్యతిరేకించడానికో కాదని, సందేహాల నివృత్తికేనని హైకోర్టు స్పష్టతనిచ్చింది. తాము ప్రశ్నలు అడిగితే నిర్ణయానికొచ్చామని భావించకండని, సందేహాల నివృత్తికేనని తెలిపింది. రిజర్వేషన్లు 50% మించరాదని, రాజ్యాంగ పరిమితి ఉందని ఇదే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని హైకోర్టు తెలిపింది. చట్ట సవరణ లేకుండా ముందుకు వెళ్లలేరని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి తీర్పు కారణంగా ఈ నెల 30లోగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, బిల్లు ఆమోదం పొందలేదని, సింగిల్ జడ్జి వద్ద మరో 2 నెలల గడువు కోరి నవంబర్లో నిర్వహిస్తే కొంపలేమీ కూలిపోవని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను దసరా సెలవుల తర్వాత చేపట్టేలా వాయిదా వేస్తామని, అయితే అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని హామీ ఇవ్వాలని ఏజీని అడిగింది. ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పాలని, లేదంటే జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఏజీ 15 నిమిషాల సమయం తీసుకుని అధికారులు అందుబాటులోకి రాలేదని, 2 రోజులు గడువు కావాలని కోరారు. దసరా సెలవులు పూర్తయిన తర్వాత విచారణ చేపట్టవచ్చని ఏజీ అన్నారు. వారంలో ఎన్నికల ప్రక్రియ ఏమీ పూర్తి కాదన్నారు. ప్రభుత్వం ఆమోదించినా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి 45 రోజులు సమయం ఉంటుందని ఏజీ తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఆర్టీసీ బస్సులతో పాటు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వాహనాలు ఒకదాని వెంట ఒకటి వరుస కట్టాయి. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు. నవరాత్రి దాండియా మహోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నాచారంలో 2025 బిగ్గెస్ట్ ఇండోర్ దాండియా నైట్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాండియా మహోత్సవంలో భాగంగా యువత, పిల్లలు, కుటుంబ సభ్యులు దాండియా నృత్యాలతో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ నెల 25న ప్రారంభమైన దాండియా మహోత్సవ కార్యక్రమాలు రేపటితో ముగుస్తాయని, ఆసక్తి ఉన్నవారు సాయంత్రం 7 గంటలకు ఏఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే దాండియా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.